హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీతోటి ఒక చిన్న కథను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈరోజు ఆటోలో వెళ్తున్నప్పుడు ఆటో అతను పదే పదే వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఏంటబ్బా ఇలా చూస్తున్నాడు అనుకున్నా. అదే మాట అతన్ని అడిగా. ఏంటమ్మా అంటే, లేదు మేడం, మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్ ఆటోలోంచి ఒక అమ్మాయి పడిపోయి చనిపోయింది మేడం. అప్పటి నుంచి నాకు చాలా భయం వేస్తుంది మేడం. సరిగ్గా కూర్చున్నారో లేదా అని చూస్తున్నాను మేడం అన్నారు. ఏమైందమ్మా అన్నాను. ఆ అమ్మాయి ఆటోలో వెళ్తున్నప్పుడు మొబైల్ చూసుకుంటూ ఒక పక్కకు కూర్చుంది మేడం, కాలు మీద కాలేసుకుని. ఇంచుమించు ఇలా బయట వైపుకే ఉన్నదంట అంతా, ఆ కాలు అలా అలా పెట్టుకుని. సో ఆటో ఒక గొయ్యి వచ్చినప్పుడు, జర్కొచ్చినప్పుడు పడిపోయి రోడ్డు మీద తగలకూడని చోట తలకి దెబ్బ తగిలి 1.5 డే హాస్పిటల్లో ఉండి చనిపోయిందంట. చనిపోయే ముందు ఇంకో పని చేసింది. ఏంటో తెలుసా? పోలీసులకి వాంగ్మూలం ఇచ్చింది. ఏమని? డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల పడిపోయాను అనేసి. దానివల్ల ఎంతో సౌమ్యుడైన పద్ధతి గల డ్రైవర్కి శిక్ష పడి అతని కుటుంబం అంతా కూడా రోడ్డు పాలైపోయింది. చిన్న చిన్న పిల్లలట. ఆ పెళ్ళం ఏడుస్తుందట. ఆమె పోతే పోయింది, ఆమెతో పాటు మమ్మల్ని కూడా రోడ్డు మీదకి ఈడ్చేసింది అనేసి. ఆలోచించండి ఫ్రెండ్స్, ఇక్కడిది ఎవరో తప్పు చేస్తే ఎవరో దానికి శిక్షను అనుభవిస్తున్నారు. అందుకనే మనం ఆటోలో ప్రయాణించేటప్పుడు ఆ 1/2 అవర్ 45 మినిట్స్ మొబైల్ చూడకపోతే ఏ ప్రపంచం మునిగిపోదు. దాన్ని బ్యాగ్లో పడేసి మనం జాగ్రత్తగా కూర్చోవాలి. అంతేకాదు, ఆటోలో కూర్చున్నప్పుడు ఎప్పుడు కూడా సెంటర్లో కూర్చోవాలట ఒక్కళ్ళు ఉన్నప్పుడు. ఎందుకంటే అది చాలా చిన్న వెహికల్ కాబట్టి టక్కన ఏదైనా ఇలా జర్కొచ్చినప్పుడు వెయిట్ ఎటువైపు ఎక్కువ ఉంటే అటువైపుకి ఒరిగిపోద్దట. అప్పుడు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెంటర్లో కూర్చున్నాం అనుకోండి, మనం సేఫ్ ఉంటాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా కాపాడవచ్చు. అంతేకాదు, మనతో పాటు వేరే వాళ్ళకు కూడా హాని కలగకుండా ఉండాలంటే ఏదైనా చెప్పే ముందు, ఏదైనా చేసే ముందు కొంచెం ఆలోచించి మనం ఏం చెప్తున్నాము అన్నది కూడా ఆలోచించాలి. ఆ అమ్మాయి బాధలో ఉండొచ్చు, దెబ్బలు తగిలిన ఆ కష్టంలో ఆ అమ్మాయి డ్రైవర్కి మీదకి నెట్టేసి ఉండొచ్చు. కానీ నిజంగా బుర్ర పెట్టి ఆలోచిస్తే ఇది నా తప్పని తెలుసుకుని అమ్మాయి ఆ వాంగ్మూలం ఇవ్వకపోతే రోడ్డు మీద పడదు కదా. ఒకవేళ నిజంగానే అతను తప్పు చేస్తే ఆ గిల్ట్తో జీవితాంతం అతను బాధపడతాడు. ఈ అమ్మాయి ఇవ్వక్కర్లే శిక్ష, అతనికే శిక్ష పడుతుంది. ఎందుకంటే తప్పు చేసినవాడు ఎవడో కూడా హ్యాపీగా బతకలేడు. కానీ పాపం నిజంగా అయితే అతను ఏం తప్పు చేయకుండా శిక్ష అతను అనుభవిస్తున్నాడు, అతని కుటుంబం కూడా అనుభవిస్తుంది. అందుకని ఏ పనైనా చేసే ముందు, ఏ మాట అయినా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. ఆటోలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా కూర్చోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇలాంటి అనర్థాలు జరగకుండా, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మన వైపు నుంచి మన వంతు సహకారం మనం కనుక అందించామనుకోండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ తక్కువ జరుగుతాయి. అంతేకాకుండా సమాజంలో నెగటివ్స్ తక్కువ జరిగి పాజిటివ్స్ ఎక్కువ జరుగుతాయి. సో ఆలోచించే ముందు మాట్లాడండి. ఆటోలో వెళ్ళేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నా అభిప్రాయం, నేను చెప్పా. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకేమన్నా తెలిసినవి ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి విషయాలు అందరికీ స్ప్రెడ్ అయితే అందరూ కూడా జాగ్రత్తగా ఉండడం నేర్చుకుంటారు కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా. టిల్ దెన్ గుడ్.